టాప్ స్టోరీ 2 హైదరాబాద్ లో కుక్క కాటు కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు పదుల సంఖ్యలో కుక్కల బారిన పడిన బాధితులు ఆసుపత్రుల బాట పడుతున్నారు. కుక్కల జనాభాను అదుపులో పెడుతున్నామని జీహెచ్ఎంసీ ఎన్ని ప్రకటనలు చేసినా కుక్క కాటు మాత్రం కంట్రోల్ కావడం లేదు. ఇది వాస్తవం. కుక్కలున్నాయి జాగ్రత్త అనే బోర్డు హైదరాబాద్ నగరానికి తగిలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెల వేల సంఖ్యలో కుక్క కాట్లు నమోదవుతున్న నగరంగా ఇప్పుడు హైదరాబాద్ రికార్డు సృష్టిస్తోంది. నిన్న ఒక్కరోజే హైదరాబాద్లోని ఫీవర్ హాస్పిటల్లో 50కి పైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. వీరిలో 10 ఏళ్లలోపు చిన్నారులే 10 మంది వరకు ఉన్నారు. ఇక ఫీవర్ ఆస్పత్రితో పాటు నారాయణగూడలోని పలు ఆస్పత్రుల్లోనూ కుక్కకాటు బాధితులు వైద్యం కోసం వస్తున్నారు. ఇక అటు ఉస్మానియా ఆస్పత్రితో పాటు గాంధీ ఆస్పత్రిలోనూ కుక్కకాటు కేసులు రోజుకు 50 వరకు నమోదవుతున్నాయని అధికారులే చెబుతున్నారు. వీధుల్లో కుక్కలు ఎక్కువ అవడంతో పట్టపగలే రోడ్డుపైకి రావాలంటే భయమేస్తోందని కుక్కకాటుకు గురైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 4 ఏళ్లలో దాదాపు 2 లక్షల మంది వరకు బాధితులు కుక్కకాటుకు బలయ్యారని ఆస్పత్రి గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఆస్పత్రుల్లో కుక్కకాటుకు గురైన వారి గణాంకాలు చూస్తే 2011-12 సంవత్సరానికి 52,271 కుక్కకాటు కేసులు, 2012-13 సంవత్సరానికి 44,906 కేసులు, 2013-14 సంవత్సరానికి 42,953 కేసులు, 2014-15 సంవత్సరానికి 40,122 కేసులు. ఇక గత 5 నెలలుగా రోజుకు కనీసం 100 కేసుల చొప్పున హైదరాబాద్ ఆస్పత్రుల్లో కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయని అధికారుల లెక్కలే చెబుతున్నాయి. ఏప్రిల్లో 3,456 కేసులు, మేలో 3,268 కేసులు, జూన్లో 2,988 కేసులు, జులైలో 2,710 కేసులు, ఆగస్టులో 2,697 కేసులు. అయితే అధికారులు మాత్రం ఏడాదికేడాది కుక్కకాటు కేసులు తగ్గుతున్నాయని లెక్కలను విశ్లేషిస్తున్నారు. కానీ కుక్కకాటు నుంచి నగర ప్రజలను రక్షించడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం పెద్దగా సఫలం కావడం లేదు. రైట్, కుక్కల స్వైర విహారంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమల అందిస్తారు. తిరుమల, ఏమిటి రోజుకి 100 కేసుల సగటున, అంటే నెలకి దాదాపు 3,000 కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. ఏం చేస్తున్నారు అధికారులు? ఏమైనా స్పందించారు అది విషయంలో? ఇప్పటి వరకు కూడా ఏదైతే మనం ఇచ్చినటువంటి గణాంకాలు ఉన్నాయో అవన్నీ కూడా కేవలం అధికారికంగా ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదైనటువంటి కేసులు మాత్రమే. అంటే కేవలం ఒక ఫీవర్ ఆసుపత్రి, అదేవిధంగా నారాయణగూడలో ఉన్నటువంటి మరొక ప్రభుత్వ ఆసుపత్రి, ఈ 2 ఆసుపత్రిలో ఉన్నటువంటి గణాంకాలను మాత్రమే మనం ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో తీసుకున్నట్లయితే వీటి సంఖ్య రోజుకి దాదాపు 200 పైగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారుల లో భాగమైనటువంటి వెటర్నరీ డిపార్ట్మెంట్ పూర్తిగా వైఫల్యం అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. సర్కిల్ వారీగా ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్లు కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి సిబ్బంది, వీరందరూ కూడా ఇటు కుక్కలను నియంత్రించడంలో పూర్తిగా విఫలం అవడంతో పాటు వాటిపైన కుక్కకాటు జరిగినప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు, అంటే ఫస్ట్ ఎయిడ్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల వాళ్ళు నగరవాసులని అవగాహన పరచడంలో కూడా వీళ్ళు పూర్తిగా విఫలమయ్యారు. దానికి పర్యావరణమే రోజుకి కావాలి. ఈ రోజు ఉదయం మనము దాదాపు 8 గంటల ప్రాంతం నుంచి కూడా 12 గంటల వరకు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో ఉండటం జరిగింది. అక్కడ ఉన్న సమయంలో దాదాపు 30 మంది కుక్కకాటు బాధితులు కూడా అక్కడికి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బందితో మాట్లాడితే వాళ్ళు తిరుమల, ఎక్కువ శాతం ఈ కేసులు ఏవైతే బయటపడుతున్నాయో, అంటే ఎలాంటి పరిస్థితుల్లో కుక్కలు కరుస్తున్నాయి? అంటే రోడ్ల మీద నడుస్తుంటే అవే వచ్చి అటాక్ చేస్తున్నాయా, లేక ఏమన్నా జరుగుతున్నాయా సంఘటనలు? స్వప్న, సాధారణంగా ఎవరైనా ఇంట్లో కుక్కలు పెంచుకునేవారు వాటికి కావాల్సినటువంటి సరైన సమయంలో టీకాలు కావచ్చు, అదేవిధంగా వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో హాని కలిగించినటువంటి వ్యాక్సిన్స్ ఉంటాయి, అవన్నీ కూడా కుక్కలకి ఇప్పించడం. కానీ ఈ రోడ్డు పైన తిరిగేటటువంటి వీధి కుక్కలు ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో వీటి సంఖ్య కొన్ని వేలల్లో ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపు ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 150 వార్డులను తీసుకున్నట్టయితే 1,00,000కు పైగా వీధి కుక్కలు
నగర రోడ్లపై సంచరిస్తున్నట్టుగా కూడా అనధికారికంగా మన వద్ద సమాచారం ఉంది. అయితే వీటిని నియంత్రించకపోవడానికి అధికారులు కొన్ని కుంటి సాకులు చెప్తున్నారు. హైకోర్టులో గతంలో ఏదైతే ఒక స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఆధారంగా హైకోర్టు స్టే విధించడం జరిగింది. ఏదైతే వీధి పైన తిరుగుతున్నటువంటి కుక్కలు ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా చంపే హక్కు ఎవరికి కూడా లేదని ఒక స్టే ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అధికారులు వాళ్ళ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కేవలం అంత స్టే ఆర్డర్ ని అడ్డు పెట్టుకొని కూడా ఈ కుక్కల నుంచి ప్రజలను కాపాడేందుకు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. దానికి పర్యవసానమే రోజుకు కొన్న వందల సంఖ్యలో కేవలం ఒక ప్రభుత్వ ఆసుపత్రులే కాదు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో తీసుకున్నట్లయితే దాదాపు 100 వరకు కూడా రోజుకు కేసులు నమోతున్నాయని చెప్పుకోవడంలో ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అయితే దీన్ని నియంత్రించేందుకు ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారని అందరూ భావిస్తున్నప్పటికీ కూడా ఈ రోజు 3 గంటల ప్రాంతంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని సర్కిల్ వెటర్నరీ డాక్టర్లతో జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఈ కుక్క కాటు పైన కూడా ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ముగించడం జరిగింది. అయితే దీనిపైన కూడా నగరవాసులు అనేక సందర్భాల్లో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మనం తీసుకున్నట్టయితే సాగర్ రింగ్ రోడ్ వద్ద 3 సంవత్సరాల చిన్నారిని ప్రస్తుతం ఒక నిమిషం తిరుమల మీరు లైన్ లో ఉండండి. ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారి వెంకటేశ్వర్లు గారు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు, కుక్క కాట్లు రోజుకి 100 జరుగుతున్నాయని హైదరాబాద్ అంటే కొన్ని చాలా ఏరియాస్ లో అని చెప్పి మనకి గణాంకాలు చెప్తున్నాయి. ఏం చేస్తున్నారు సార్ ఈ కుక్క కాట్లని ఆపడానికి? మేడం, వాస్తవానికి చూస్తే గత 3 years నుంచి కూడా జిహెచ్ఎంసీలో మనం 5 సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. జోన్కి ఒకటి, అక్కడ మనం స్టెరిలైజేషన్, తర్వాత వ్యాక్సినేషన్, డీవార్మింగ్ అనేది చేయడం జరుగుతుంది. అవి ఎక్కడైతే రూల్స్ ప్రకారం యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఎక్కడి నుంచి డాగ్స్ తీసుకొస్తారో అక్కడనే ఇచ్చిపెట్టడం జరుగుతుంది మేడం. రెండోది డాగ్ బైట్స్ లాస్ట్ ఇయర్ కి చూసినట్టయితే అవి యాక్చువల్ గా రెడ్యూస్ అయితే వస్తున్నాయి. ఈ డాగ్ బైట్స్ ఎక్కడైతే ఈ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ లో నుంచి కూడా అక్కడ కూడా ఐపీఎం కి డాగ్ బైట్స్ అయితే ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది మేడం. అది ఓన్లీ జిహెచ్ఎంసీ అని మీరు ఒక్క నిమిషం సార్ మీరు అదే ఇప్పుడు లెక్కలేదో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే కొంచెం 100-150 సంవత్సరానికి తగ్గాయని చెప్పి కుక్క కాట అసలు ఒకటైనా ఎందుకు ఉండాలి చెప్పండి? సిటీలో అంటే పిల్లలు ఆడుకుంటున్న ఏరియాస్ లో పిల్లలు బయటకు వెళ్తున్నారు. మొన్న ఒక చిన్న పిల్లని రక్కేసిన ఒక పిచ్చి కుక్క వచ్చి ఆ అబ్బాయికి మొత్తం అసలు నెత్తురు కారుకుంటూ హాస్పిటల్ తీసుకెళ్లారు వాళ్ళ అమ్మ వాళ్ళు. మేడం, ఇది రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీబడి, లైవ్ విత్ ఎవ్రీబడి సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. రెండోది ఏంటంటే మనము యాంటీ రేబీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే స్టెరిలైజ్ చేసేసి ఈ స్టెరిలైజేషన్ చేసిన డాగ్ కూడా వి మార్క్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎక్కడైతే మన వాళ్ళు డాగ్ వెహికల్స్ ఎప్పుడైతే మన కంప్లైంట్ వస్తుందో ఆ కాలనీలో సిగ్నేచర్ తీసుకొని కూడా మనం రికార్డ్స్ కూడా మనకి పర్ఫెక్ట్ గా ఉన్నాయి మేడం. మీరు కావాలంటే మీరు ఈ జోన్ వైజ్ కూడా వెహికల్ ఎక్కడ పోయింది, ఎన్ని డాగ్స్ పట్టుకున్నది, ఒకటి ఏంటంటే మనం ఎక్కడైతే ఫెరోషియస్ డాగ్ ఉండదో మా ఏడీలోది వెటనరీ ఆఫీసర్స్ కన్సర్న్ సిబ్బంది కూడా మనం నెంబర్ ఇవ్వడం జరిగింది. రైట్ సార్, ఒక్క విషయం ఇప్పుడు కనీసం ఒక రెండు టిప్స్ చెప్పండి. ఒకవేళ కుక్క కాటు బారిన ఎవరన్నా పడకూడదు, కానీ పడితే వెంటనే ఏం చేయాలి చెప్పండి సార్. మేడం, ఇమ్మీడియట్లీ ఐపీఎం లో ప్రభుత్వము సరిపడిన వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మేడం. మా దృష్టికి కానీ ఐపీఎం నారాయణలో రెఫరల్ ల్యాబ్ అనేది, తర్వాత డాక్టర్స్ కూడా ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు మేడం. అక్కడ ఉన్నట్టయితే వ్యాక్సిన్ మనం ఇప్పించడానికి ప్రభుత్వము ఉచితంగా వ్యాక్సిన్ అందుబాటులో పెట్టారు. అట్లనే కొన్ని హాస్పిటల్ అంటే గవర్నమెంట్ ప్రైమరీ హాస్పిటల్స్ లో కూడా వ్యాక్సిన్ పెట్టడం జరిగింది మేడం. అట్లనే మన స్టేట్ డాగ్స్ కి ఒకవేళ కాలనీ వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చేసి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, తర్వాత డీవార్మింగ్ మాకు ఇన్ఫార్మ్ చేసినట్టయితే 24 hours లో మనకి వెహికల్ మ్యాన్ పవర్ కూడా ఉన్నది మేడం. తర్వాత ఎక్కడైతే ఈ స్టే డాగ్స్ కొంచెం సీజన్ వల్ల సమ్మర్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది మేడం. స్కేర్సిటీ ఆఫ్ వాటర్, ఫుడ్, తర్వాత ఏమైనా స్కిన్ డిసీజెస్ ఉంటే అప్పర్ హ్యాండ్ తీసుకుంటాయి మేడం. దట్ ఈస్ ద రీజన్ మోర్ డాగ్ బైట్ టేక్ ప్లేస్ ఇన్ సమ్మర్. రైట్ సార్, బట్ వీ హోప్ ఇట్ నెవర్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎనీ సీజన్. ఫ్రాంక్లీ అంటే నగరవాసులు ప్రశాంతంగా పిల్లలు బయటకు వెళ్ళి ఆరు బయట ఆడుకుంటూ ఉంటే అంటే స్వేచ్ఛగా వదిలేసే రోజులు రావాలి హైదరాబాద్లో కోరుకుంటున్నాం సార్. వీఆర్ ఆల్సో ట్రైయింగ్. ఐఎమ్ ఛాలెంజింగ్ మై ఎంటైర్ నేషన్ లో మనం హైదరాబాద్ లో చేసినట్టు ఎవ్వరు కూడా చేయడం లేదు మేడం. మీరు ఇఫ్ యూ వాంట్ యూ కమ్ అండ్ సీ ద అవర్ షెల్టర్. నో సార్, మీరు చేస్తున్నారు కానీ కుక్క కాట్లు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. అంటే అది లేటెస్ట్ సీజనల్ ఉంటాయి మేడం, సీజనల్ ఉంటాయి కొన్ని. ఈ స్టేట్ డాగ్స్ ఎక్కడ పడితే సార్ జూలైలో కూడా వచ్చేసారు కేసులు. ఇప్పుడు మనకి 2000కు పైగా మేడం. ఐపీఎం లో రికార్డ్ చూసినట్టయితే ఇవి చుట్టుపక్కల గ్రామ పంచాయతీల నుంచి కూడా డాగ్ బైట్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి రికార్డ్ అవుతున్నాయి మేడం.
కంపేర్ టు జిహెచ్ఎంసి లాస్ట్ ఇయర్స్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్. రైట్ సార్, వి రియలీ హోప్ వాట్ యువర్ సేయింగ్ ఇస్ ట్రూ అండ్ ఇంకా మీట అసలు ఏ కుక్క కాటు అంటే జరగని చోటు చేసుకొని రోజులు కూడా రావాలి హైదరాబాద్లో అని మేము ఆశిస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ తిరుమల్ ఫర్ జాయినింగ్ అస్. ఇదనమాట విషయం. సో ప్రస్తుతానికి చిన్న విరామం తీసుకోబోతున్నాం.